డైరెక్టర్ బోయపాటి శ్రీను హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన స్కంద సినిమా గతేడాది బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అయితే మళ్ళీ తన మార్క్ చూపించేందుకు బోయపాటి బాలయ్యతో అఖండ 2 ప్లాన్ చేశాడు. కానీ ప్రెజెంట్ కాస్త బ్రేక్ లో ఉన్న ఈ డైరెక్టర్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. రీసెంట్ గా జరిగిన ఓ ఈవెంట్ లో తన తదుపరి ప్రాజెక్ట్ గురించి బోయపాటి మాట్లాడారు. ఎలక్షన్స్ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రకటిస్తానని బోయపాటి చెప్పుకొచ్చారు. అలానే అఖండ 2 పై కూడా రియాక్ట్ అయ్యారు. అఖండ సీక్వెల్ లో ఏం చూపించబోతున్నారంటూ అడిగిన ప్రశ్నకి ఈ సీక్వెల్ లో సమాజానికి ఏది అవసరమో అదే చూపిస్తా అంటూ బోయపాటి బదులిచ్చారు. బోయపాటి కెరీర్ లోనే అతిపెద్ద హిట్ గా నిలిచిన అఖండ సినిమా, ముఖ్యంగా అఘోరా పాత్ర ఈ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాకి తమని ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి థియేటర్లు దద్దరిల్లిపోయాయని చెప్పాలి. నిజానికి స్కంద సినిమా కంటే ముందే అల్లు అర్జున్ తో బోయపాటి ఓ సినిమా చేయాల్సి ఉంది. వీరి కాంబోలో గతంలో వచ్చిన సరైనోడు సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో బోయపాటితో మరో సినిమాకి బన్నీ సై అన్నాడు. కానీ పుష్ప సినిమా 2 భాగాలుగా తీయాల్సి రావడంతో బోయపాటి చిత్రం కాస్త వెనక్కి వెళ్ళిపోయింది. దీంతో అంతలో రామ్ తో స్కంద సినిమా తీశారు బోయపాటి. అయినా ప్రెజెంట్ బన్నీ కెరీర్ పక్కా ప్లానింగ్ తో కొనసాగుతుంది. నెక్స్ట్ చేసే సినిమా ఏదైనా పాన్ ఇండియా లెవెల్లోనే చేయాలని బన్నీ అనుకుంటున్నాడు. అందుకేనేమో పుష్ప 2 తర్వాత బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా తీసి పాన్ ఇండియా లెవెల్లో బాక్స్ ఆఫీస్ రికార్డు బ్రేక్ చేసిన తమిళ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయాలనుకుంటున్నాడు. సో ప్రెజెంట్ బోయపాటి ప్లాన్స్ ఏవి పెద్దగా అమల్లోకి వచ్చేలా లేవు. చూడాలి మరి ఎన్నికల తర్వాత అయినా బోయపాటి అఖండ 2 అనౌన్స్ చేస్తారా లేదా కొత్త ప్లాన్ ఏదైనా అమలు చేస్తారా అనేది.